ఏం తెలుసుకోవాలంటే దీని యొక్క నొటేషన్స్ తెలుసుకోవాలి. సో దేన్ని ఏమంటాము అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో ఇందులో చూస్తే సో చూడండి ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి ఇందులో. సో మనకు టోటల్గా 6 ఫేజెస్ ఉంటాయి. సో ఇది ఒక ఫేజ్, సో దీనికి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, 2, అలానే టాప్ ఒకటి ఉంది, దీనికి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, సో 4, సో ఇటొకటి 5, 6, 1, 2, 3, 4, 5, 6, సో మొత్తం 6 ఫేజెస్ ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ మనం ఏదైతే తీసుకుంటామో, సో నేను ఫస్ట్ సపోజ్ ఈ ఫేస్ తీసుకున్నాను అనుకోండి, ఫ్రంట్ ఫేస్, సో దీన్ని నేను ఫేస్ అంటాను అనమాట. సో నేను ఆల్గోరిథమ్స్ యూస్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే సో నేను దేనితో ఇండికేట్ చేస్తున్నానో ఫస్ట్ మీకు తెలియాలన్నమాట. సో అలా తెలుసుకుంటే సో మీకు ఈజీగా క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను దీన్ని ఫేస్ అని, మనం ఏ ఫేస్ అని తీసుకోవచ్చు. సో మీరు ఏ ఫేస్ అయితే తీసుకుంటున్నారో దాన్ని ఫేస్ అనాలన్నమాట. సో ఇది ఫేస్. సో ఎప్పుడైతే మనం ఈ ఫేస్ని ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ చేసామో, క్లాక్ వైజ్ అంటే గడియారం ఎలా అయితే మనకు తిరిగిద్దో అలా